ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఓమ్ డెంటల్ లీడ్స్ వేర్ యువర్ స్మైల్ లివ్ 10/33 ఏసు ప్లాజా యూనియన్ బ్యాంక్ దగ్గర గౌరీ శంకరపురం గుడివాడ. Medicine needed in Gudivada. Dr. mohanlaya@gmail.com. షాదీఖానా వ్యవహారానికి సంబంధించి గతంలో చోటు చేసుకున్న పరిణామాలపై ముస్లిం పెద్దలు మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ కు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. గుడివాడలోని ఈశ్వర్ కుమార్ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వారు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ, మీరు వేరు కాదు, మేము వేరు కాదు, మనమంతా గుడివాడ బిడ్డలమే, గతాన్ని అక్కడితో వదిలేద్దాం, సోదరభావంతో కలిసి ముందుకు సాగుదామని అన్నారు. షాదీఖానా నిర్వహణకు సంబంధించి తనపై ఆరోపణలు రావడంతో తన అభ్యంతరాలను చట్టబద్ధంగా వ్యక్తం చేయాల్సి వచ్చిందని తెలిపారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వ్యక్తిగత శత్రుత్వానికి సంకేతం కాదని, తన హక్కులు, గౌరవాన్ని కాపాడుకునేందుకు చట్టపరమైన మార్గాన్ని ఎంచుకున్నానని వివరించారు. గుడివాడలో అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవంతో ప్రశాంతంగా కలిసి జీవించాలన్నదే తన ఆకాంక్ష అని ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. ప్రజలే తమ కుటుంబానికి బలమని, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రజల కోసం పనిచేయడమే తమ బాధ్యత అన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షేక్ ఇబ్రహీం, మనోహర్తో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. సరే, ఈశ్వరరావు గారు వెళ్ళి జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తే ఆమె దాన్ని మంచి రైట్ సెన్స్లోనే తీసుకుని ఫ్రైడే చేయకుండా వేరే రోజు చేస్తానని చెప్పి అన్నారు. అంటే దీన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళ మీద ద్వేషం ఉంటే ఫ్రైడే వాళ్ళు సఫర్ అవనివ్వండి. ఫ్రైడే అనేది చాలా వాళ్ళు ముస్లిమ్స్కి చాలా అమూల్యమైన రోజు, ఎక్కువ ప్రేయర్స్ చేస్తారు ఆ రోజు. అందుకని వాళ్ళకి ఆ అవకాశం లేకుండా చేద్దామన్న ఉద్దేశం ఉంటే నేను మా లాయర్ని అడగమని చెప్పి నేను చెప్పను. మంచిదే జరిగిందిలే, సఫర్ అవనిలే అనుకుంటాను. కానీ వాళ్ళ లాయర్ గారు అవకాశం లేదనంటే మా లాయర్ గారు నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తానండి? మీ ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పే ఉద్దేశం వాళ్ళ మీద ప్రేమ, అభిమానం. నన్ను తిట్టినా కూడా, బూతులు మాట్లాడినా కూడా, తర్వాత మళ్ళీ ముస్లిమ్స్ అంటే నేను ఏ విధమైన వ్యతిరేకత పెట్టుకోవాలా, చాలా దారుణంగా తిట్టారు ఆ రోజు అన్నప్పుడు. మళ్ళీ మన సోదరుడు చింతకాలువ దగ్గర ఒక ముస్లిం సోదరుడి ప్రాబ్లం వస్తే 50 ఏళ్ళ నుంచి నేను ఉంటున్నానండి, కటార్ సత్యం గారు ఇక్కడ ఇచ్చారండి, నాకు స్థానం ఇచ్చారు. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా నన్ను కదల్చలేదండి, దారుణంగా మొత్తం అంతా పగలు కొట్టేశారు నా ఇల్లంతా అంటే, మళ్ళీ నేను వెళ్ళి ఆ రోజు అక్కడ ముస్లిం సోదరుడా ఇంకోట కాదు, పేదవాడు సఫర్ అవుతున్నాడు. అందుకని చెప్పి నేను మళ్ళీ నిలబడ్డాను. అంతేగాని ముస్లిం నన్ను ఇట్లా తిట్టారు నేను తప్పించుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయాలి. వెళ్ళాను, ర్యాలీ తీసి సిఐ గారి దగ్గరికి వెళ్ళి నేను ఎవరు చెప్తే ఆయన కూడా కోఆపరేట్ చేసి వచ్చి ఆయన న్యాయం చేశారు. ఆయనకి వెనకాల వాళ్ళంతా తిట్టంత న్యాయం చేశారు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ముస్లింలు పేదవాళ్ళు, వాళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా, వాళ్ళు ఎక్కడ టైలరింగ్, వాళ్ళు చేసేది ఎక్కువ టైలరింగు, స్పేర్ పార్ట్స్, పెయింటింగ్, ఆటో ఫీల్డ్లోనూ ఈ చిన్న వర్క్ చేసుకునే వాళ్ళే. కానీ పెద్ద పెద్ద కోటీశ్వరుని చూస్తే ఎక్కడ 1, 2, 3, 4 2, 3 నవ్వులుతారేమో కానీ అంతకంటే లేరు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనతో నేను గర్వంగా చెప్తున్నాను, బ్రదర్, ఈ గుడివాడలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కనీసం ఒక అంగుళం భూమి కూడా ఇంతవరకు ముస్లిం సోదరులకు ఇవ్వలేదు. ముస్లిం సోదరులకు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నేను 33 సెంట్లు నేను డైరెక్ట్గా ఫైట్ చేసి మరి సీఎంతో ఫైట్ చేసి నేను తీసుకొచ్చాను. కేవలం వాళ్ళ మీద అభిమానంతో. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పని, వాళ్ళకి వేరే బయట 40,000, 50,000 వాళ్ళు కట్టుకుని పెళ్లిళ్ళు చేయించుకునే పరిస్థితి లేదని చెప్పని షాదీఖానా కట్టి కేవలం 500 రూపాయలతోనే నేను స్టార్ట్ చేసింది. 5,000 తర్వాత ఏదో కొంచెం ఖర్చులు కావాలని కొంచెం పెంచారు. అది కూడా 2,000 ఎంతో చేశారు. బయట కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఎవరు కూడా ఈ నిమిషం వరకు కూడా ఏ శాసనసభ్యుడు కూడా ఆ విధంగా ఒక్క అంగుళం భూమి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఎవరిని ఉంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను. అయితే నాకు బాధ కలిగింది ఏంటంటే, ఇంత కష్టపడి నేను అంత వాల్యూ, వాళ్ళు కోట్ల రూపాయలు ఉంటుంది ఆ వాల్యూ, కోట్ల రూపాయలు విలువ చేస్తే నేను తీసుకొస్తే ఆఖరి నా మిగిలింది ఏంటంటే బూతులు, తిట్లు. ఎందుకు నేను అంది? అదేమన్నా మళ్ళీ హిందువులకి ఇమ్మన్నానా? నేను అన్నది ఒకటే, అవినీతి జరిగింది, పేదవాళ్ళకి ఇచ్చింది, ఈ కమిటీ మెంబర్స్కి ఇంకోటి కోసం కాదు, మెయిన్ పేద ముస్లిమ్స్ కోసం తీసుకొచ్చినోడికి బాధ కలుగుద్ది. నీకేం సంబంధం అంటే, సంబంధం ఉంది. తీసుకొచ్చింది ఎవరు? 2 జీవోలు తీసుకొచ్చింది నేను. కాబట్టి అక్కడ
పేద ముస్లిమ్స్కి అక్కడ అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతో డబ్బులు వచ్చినట్టు వీళ్ళు జేబులు వేసుకుంటుంటే ఎవరు వేసుకున్నారు అనేది ఏంటనేది ఇప్పుడు నేను అట్లా వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. డైరెక్ట్గా వాళ్ళ ట్రెజరర్ గారే నా దగ్గరకు వచ్చి చెప్తే కానీ నాకు తెలుసు. ఆయన ముస్లిం కాదా, ఆయన ఏమన్నా హిందూనా? అదేమో తీసుకొచ్చి నేను మళ్ళీ హిందువుల చేతిలో పెట్టాలని ఉద్దేశమా? కరెక్ట్గా డబ్బులు బ్యాంకులో పడాలి. అసలు బ్యాంకులో వేస్తున్నారో లేదు అనేది కూడా ఇందులో మెంబర్స్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అది కూడా చెప్తున్నాను. అలాంటిది నేను డైరెక్ట్గా ఎంక్వైరీ పెట్టమంటే ఇన్ని ఇది చేసినప్పుడు నేను 6 ఏళ్ళు అయింది, మధ్యలో కరోనా రావడం వల్ల లేట్ అయింది. కాబట్టి వాళ్ళ మీద నాకు నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది, నా క్యారెక్టర్ సంబంధించింది. కాబట్టి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలోనే నేను కోర్టుకు వెళ్ళాను. కానీ వాళ్ళు ఏ విధంగా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు నన్ను తిట్టారు కదా అని చెప్పి నేను ఇంకో బూతులు తిట్టడం ఇంకోడు అనేది అది దిగజారుతాను. అలాంటి పనులు నేను ఎక్కడ చేయలేదు. అయితే ఆఖరికి మళ్ళీ మన సోదరులందరూ కూడా మన కోర్టులో కలిసి లేదండి మేము దానికి చింతిస్తున్నాము, మేము ఓపెన్గా వచ్చి బహిరంగంగానే మేము క్షమాపణ చెప్తాం, ఆ రోజు మేము అన్న మాటలు కానీ చెప్పిన అంటే మంచిది, నేను కోరుకునేది అదే. కానీ మీ దగ్గర నుంచి వేరే విధంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనేది అస్సలు లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరు ఫ్రైడేకి మార్చమని మా లాయర్ గారిని నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తానండి, చేయను కదా అని చెప్పి నేను అంటాం. సరే అందుకని ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఈ విధంగా మేము బహిరంగ క్షమాపణ చెప్తామని చెప్పి అనటం వల్ల ప్రెస్ని పిలిచి వాళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. దాని మీద ముస్లిమ్స్కి నాకు మా కుటుంబానికి ఉన్న సంబంధం ఇప్పుడుది కాదు, ముందు నుంచి కూడా మా ఫాదర్ దగ్గర నుంచి అలాంటి సంబంధమే. నాకు కూడా 89లో వాళ్ళు చేస్తేనే నేను గెలిచాను, పూర్తిగా సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఎప్పటికీ నేను అది ఆ రుణం అనేది ఎప్పుడు ఉంటుంది. అందుకనే వాళ్ళ అన్న కూడా నేను వేరే విధంగా వెళ్ళాలి, వాళ్ళు శిక్షలు పడాలి అది ఇది అని చెప్పి నేను కోరుకునే మనిషిని కాదు. వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి అది బహిరంగంగా వాళ్ళు చెప్తారు, అక్కడితో దీన్ని క్లోజ్ చేద్దామనే ఆలోచనతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టానని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రెస్ వారికి నమస్కారం, ఇక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఇది షాదీఖానా గురించి వచ్చింది సబ్జెక్టు. వస్తానికి కారణం ఏంటంటే అంతకు ముందు నుంచి ఈశ్వర్ కుమార్ గారు చాలా సార్లు వచ్చారు, చాలా మైనార్టీలతో కలిసి చాలా పనులు చేశారు. దానికి మనం కాదంటలేదు. కాకపోతే ఆ రోజు ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళు కొంతమంది వచ్చి సెంటరింగ్ పెట్టారు. షాదీఖానాకి పెట్టిన సెంటరింగ్ పడగొట్టారు. పెట్టిన సెంటరింగ్ పడగొట్టేటప్పటికి ఎక్కువ మందికి పార్టీలతో సంబంధం లేనోళ్ళకు కూడా ఆయన ఏదో ఈశ్వర్ కుమార్ గారు అభివృద్ధి చేశాడు, వదిలేశారు, వాడుకున్నాం కొన్నాళ్ళు, ఇప్పుడు పడిపోయే స్టేజ్లో మళ్ళా ఎవరో దాత ఇచ్చారు, మేము సెంటరింగ్ పెట్టుకుంటుంటే వచ్చి పడగొట్టారు ఇళ్ళు, ఇది పద్ధతి కాదు కదా. కమ్యూనిటీ వాళ్ళే పడగొడతాం అనేది అది చాలా ఘోరమైన పరిస్థితి, ఏ కమ్యూనిటీలో కూడా ఉండదు. మైనార్టీల్లో ఈ పని చేశారు కాబట్టి వీళ్ళకి తగిన శాస్తి చెప్పాలని అందరూ ఒకసారి మీటింగ్ వేసుకున్నాము. మీటింగ్ వేసుకున్న తర్వాత అది ఏం జరిగేదో వాళ్ళ మీద ఎట్టా ఉండేదో యాక్షను వైసీపీ మైనార్టీ నాయకుల మీద. తర్వాత 2వ రోజో 3వ రోజో ఈశ్వర్ కుమార్ గారు చూస్తానికి రానిండి, అది ఎట్టా ఉందని రానిండి అటు వచ్చారు. వచ్చేటప్పటికి వీళ్ళందరికీ ఏం జరిగిందంటే ఈశ్వర్ కుమార్ గారిని చూసుకునే వీళ్ళు వచ్చి పడగొట్టారన్న, కానీ ఆయన ఉద్దేశం అది కాదు. అక్కడ స్టార్ట్ చేసింది ఆయన కాబట్టి ఆ ఉద్దేశం ఆయనకు ఉండదు. చేసిన వాళ్ళు వేరు. ఆయన చూస్తానికి వచ్చినందుకు
ఇదంతా ఈ మైనార్టీలంతా ఏమయ్యారంటే కొంతమంది నాతో కలిపి టీడీపీ నాయకులు ఉన్నారు, తక్కువ మంది వైసీపీ వాళ్ళు కూడా ఉండారండి నాతో పాటు ఆ ప్రెస్ మీట్ పెట్టిన రోజు. ఆ రోజు మాట్లాడింది చాలా ఘోరంగా మాట్లాడాం. ఎందుకంటే అక్కడ ఉన్న సీను శిలా పడిపోయేది. ఒక్కరోజు ఉంటే సువ్వ ఫిట్టింగ్ అవుతుంది, ఒక్కరోజు ఉంటే శిలా పడిపోయేది. ఆ సీన్ చూసిన తర్వాత ఇళ్ళకి ఉద్రేకం ఆక్క అసలు పడేసిన వాళ్ళని వదిలిపెట్టి ఈశ్వర్ కుమార్ గారి మీద మాట్లాడటం అనేది తప్పు అని భావించి తర్వాత మేము అక్కడ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళంతా ఈశ్వర్ కుమార్ గారికి చెప్పాం, ఏమండి మీ మీద ఇవ్వాలన్న ఉద్దేశం కాదు, మీరు అనేక స్టేట్మెంట్లు ఇచ్చి ఉన్నారు, దానికి మేము కౌంటర్ అంటూ కూడా మేము ఇవ్వలేదు, కాబట్టి ఇది పడగొట్టారు కాబట్టి మా ప్రాపర్టీ కాబట్టి మైనార్టీలకి సంబంధించింది కాబట్టి ఉద్రేకం మీద మేము అన్న మాట వాస్తవమే, అది తప్పే, కాబట్టి తప్పుగా మేము వచ్చుకుంటాం సార్, ఇది ఎందుకు ఇంకా మమ్మల్ని తిప్పొద్దు, మీరు ఇది తీసేయండి అని కోరటం జరిగింది.